ముందుగా హెడ్లైన్స్. అనంతపురం సెంటర్లో గబ్బర్ సింగ్ షో కిడ్నాప్ ముఠాకు పోలీసుల వెరైటీ ట్రీట్మెంట్. సినిమాను నడి వీధిలో ప్రదర్శించారు. ఓ కిడ్నాప్ ముఠాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు జనం మధ్య ఊరేగించారు. సంగారెడ్డికి చెందిన గణేష్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు తీసుకెళ్తున్న ఓ గ్యాంగ్ ను పట్టుకున్న 1 టౌన్ పోలీసులు వారిని నడి వీధిలో ఊరేగించారు. గణేష్ అనే వ్యక్తి అనంతపురంకి చెందిన హనుమంతరెడ్డి వద్ద తన కారును కుదవబెట్టి డబ్బులు తీసుకున్నాడు. ఆ తర్వాత డబ్బులు వాపసు ఇచ్చి తన కారును తిరిగి ఇవ్వమన్నాడు. కారు తిరిగి ఇవ్వకపోగా గణేష్ ను హత్య చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు చేసి నిందితులను పట్టుకుని ఇలా బహిరంగంగా కాసేపు గబ్బర్ సింగ్ షో నడిపించారు. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, बीडी पेरू इंटे गुंडाला गुंडेलों ना गुल्ला साउंडिंग, बीडी बॉडी स्टील केसिंग, बीडी नरम नाइलॉन स्ट्रिंग, बीडी कैरेक्टर खाकी ड्रेस के कलर कलरिंग, सताकी स्पेलिंगो, पोटैटो स्पेलिंगो, कललो फरिंगो, ये विलन खाना जस्ट वार्निंगो, बाय बकरे पुडिंगो, बाबा के ब्रांडिंगो, हाई एंड स्टाइलिंगो, really following a mind blowingo. Gabbar Singh, he's also meant to do something. Gabbar Singh, it's a brand new song to sing. Gabbar Singh. అడిగితే ఇంకా 2 లక్షల రూపాయలు కావాలో ఇస్తాను అంటే నేను దాకంటే కాదు, నేను కారు ఇడబెట్టాను ఆడ దాక్కున్నా, నాకు జమైనాక 2 లక్షలైనా ఇస్తా అంటారు. ఇట్లా విసుకెత్తిపోయినా చంద్రశేఖర్ అన్నాను బంగాళపల్లి నాకు క్లోజ్ అయినా ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్తే సరేలో తీసుకురా మాట్లాడుతున్నాడు. ఈయన తీసుకెళ్ళినట్టు ఎవరిని మన హనుమంతరెడ్డిని తీసుకెళ్తే మాట అయిపోయింది అనిపోయింది. సాయంకాలం లోపల కారు తెస్తా అని చెప్పి నన్ను అక్కడే ఉంచి సాయంకాలం వరకు ఆ చంద్రశేఖర్ ఇంట్లో ఉంటే బాగుంటుందని చెప్పి బయట ఉన్నాము. సాయంకాలం లిటర్లు వస్తుందని చెప్పి ఊరు బయటకు వెళ్దామన్నాడు. సిగరెట్ తాగాలి వాడు. సరేలే అనుకుని ఊరు బయటకు నచ్చుకొస్తుంటే కారు వచ్చింది. నా కొడుకులందరూ కొట్టి కారులో రియల్ ఎస్టేట్ సంగారెడ్డి విజయ్ బీకామ్ సెకండ్ ఇయర్ అయిపోయింది ఫైనల్ ఇయర్. 2 days కింద నేను ఇక్కడ వచ్చాను. సార్ వాళ్ళకి చెప్పాను ఇంత మా డాడీ కింద పోతే సార్ వాళ్ళు చెప్పారు మీ డాడీ చేస్తారన్నారు అన్నారు. సార్ వాళ్ళు 2 రోజుల నుంచి నాకు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. లాంచ్లో అంటే తినే ఫెసిలిటీస్ డాడీ ఎలాగైనా కల్పిస్తామో మేము ఎలాగైనా పట్టిస్తాం వాళ్ళ నాకు. మంగళపల్లి నుంచి మా డాడీని కిడ్నాప్ చేసుకొని వచ్చి ఇక్కడ తీసుకొచ్చాను సార్ 2 లక్షల కోసం. అది పైసలు లేకపోతే చంపేస్తామని చెప్పారు సార్. మా డాడీ లేకపోతే ఇప్పుడు మా పరిస్థితి సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది సార్. భారీ వర్షాలకు